నమస్తే ట్రేడర్స్. మన అకౌంట్స్ ఇప్పుడైతే బ్రేక్ ఈవెన్‌లోనే నడుస్తున్నాయి. 2 అకౌంట్స్. 2 అంటే ఫ్యూచర్స్ బ్రేక్ ఈవెన్‌లోనే నడుస్తున్నాయి. అండ్ సీఎఫ్‌డీస్ అయితే డ్రా డౌన్‌లో నడుస్తున్నాయి. ఇప్పుడు మన సైకాలజీ అనేది చాలా స్ట్రాంగ్ అయితే పెట్టుకోవాలి మనం. బ్రేక్ ఈవెన్‌లో నడుస్తున్నాయి అండ్ ఇంకా డ్రా డౌన్‌లో నడుస్తున్నాయని మన సైకాలజీని మనము డిస్టర్బెన్స్ అయితే చేసుకోవద్దు. ఇది నేను ఎలా క్రియేట్ చేసుకున్నా అంటే, ఇంతకుముందు ఇలానే బ్రేక్ ఈవెన్‌లో నడిచేటప్పుడు అండ్ డ్రా డౌన్‌లో నడిచేటప్పుడు అంటే లైవ్ అకౌంట్స్‌లో నా సైకాలజీ అనేది డిస్టర్బ్ అయ్యేదనమాట. అంటే ఓవర్ ట్రేడింగ్ అది ఇది. ఆ మిస్టేక్ నుంచి అవాయిడ్ చేసుకోవడానికి ఆ మిస్టేక్స్ చాలా సార్లు రిపీట్ అవ్వడం వల్ల ఇప్పుడు రిపీట్ చేయడము ఆపేసాననమాట. అంటే మిస్టేక్ అన్నది ఒక్కోసారి చేస్తే ఓకే. కానీ ఊరికే రిపీట్ చేయడము మంచిది కాదు. అందుకే అది ఆపేసాను కాబట్టి ఇప్పుడు నా సైకాలజీ అనేది కొంచెము స్ట్రాంగ్ అయితే అయింది. సో, ఏవైనా సరే మీరు ఫస్ట్ మిస్టేక్స్‌ని రిపీట్ చేయడం ఆపండి. ఏదైతే మిస్టేకో మీరు చేస్తున్నారో దాన్ని మెల్లమెల్లగా ఆహ్, రిపీట్ చేయకండి. అది గైస్. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు లూసిడ్‌లో వచ్చేసి ఓన్లీ మనకి 400 ఉంది డ్రా డౌన్. నేను 1000 తీసాను కదా! ప్రాఫిట్ అనేది 1000 తీస్తే నేను 500 విత్‌డ్రా చేశాను కదా! ఇప్పుడు 400 ఉంది. అండ్ ఇది ఇట్లా ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. యాక్చువల్‌గా మనము 2000 చేసి 1000 విత్‌డ్రా చేయాల్సింది ఫ్యూచర్స్‌లో. అండ్ మనకి అప్పుడు ఫస్ట్ పేఅవుట్ కాబట్టి కొంచెం తొందరలో అయితే మనము తీసాము. బట్ ఏదైనా మనకి లెర్నింగే అనమాట. ఏదైనా మనము నేర్చుకొనే చేస్తాం. మనము మనకి లాస్ ఏమి ఉండదు గైస్. జస్ట్ లెర్నింగే. ఏది జరిగినా మనము నేర్చుకుంటున్నామనే మైండ్‌సెట్‌తోనే ఉండాలనమాట. ఓకే. థాంక్ యూ.